సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వైద్యుల నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఇటీవల పిల్లల కోసం ఓ దంపతులు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను ఆశ్రయించారు. అయితే వేరే వారి వీర్య కణాలతో వైద్యులు టెస్ట్ ట్యూబ్ బేబీని సృష్టించారు. పుట్టిన బేబీకి క్యాన్సర్ రావడంతో దంపతులకు అనుమానం వచ్చి DNA టెస్టులు చేయించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో దంపతులు గోపాలపురం పోలీసుల్ని ఆశ్రయించారు. పిల్లలు పుట్టలేదని సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్లిన మహిళకు భర్త శుక్ర కణాలతో కాకుండా వేరే వ్యక్తి శుక్ర కణాలతో సంతానం కలిగించారు. ఈ ఘటన సికింద్రాబాద్లో వెలుగులోకి వచ్చింది. బాధితులు ఉత్తర మండలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వైద్య శాఖ, రెవెన్యూ అధికారులతో కలిసి సెంటర్లో తనిఖీలు చేశారు. వైజాగ్, విజయవాడలోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లలోనూ తనిఖీలు చేశారు. విజయవాడలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసి సికింద్రాబాద్ తీసుకొచ్చారు. అలాగే మరో 7 సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. సరోగసి కోసం అక్రమ పద్ధతుల్లో పెద్ద ఎత్తున వీర్యం సేకరించి నిల్వ చేసినట్టు అధికారులు గుర్తించారు. నగరానికి చెందిన ఓ జంట వివాహమై ఏళ్లు గడుస్తున్నా సంతానం కలగకపోవడంతో 2 ఏళ్ల క్రితం సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను ఆశ్రయించారు. అక్కడ IVF ప్రక్రియ అనంతరం వారికి మగబిడ్డ పుట్టాడు. ఇటీవల బాబు అనారోగ్యానికి గురవడంతో వైద్యులను సంప్రదించారు. పరీక్షల తర్వాత బాబుకు క్యాన్సర్ ఉందని తేలడంతో ఆ దంపతులు నిర్ఘాంతపోయారు. తమ కుటుంబీకులు ఎవరికీ క్యాన్సర్ చరిత్ర లేకపోవడంతో అనుమానం వచ్చి డాక్టర్ నమ్రతను నిలదీశారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో బాబుకు DNA టెస్టులు చేయించారు. ఆ దంపతుల DNAతో మ్యాచ్ కాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. డాక్టర్ నమ్రత హైదరాబాద్తో పాటు విజయవాడ, విశాఖ తదితర ప్రాంతాల్లోనూ సంతాన సాఫల్య కేంద్రాలను నిర్వహిస్తున్నారు. 10 ఏళ్ల క్రితం విశాఖ పేద మహిళలకు డబ్బు ఆశ చూపి సరోగసికి ఒప్పించినట్టు తేలింది. పిల్లలు లేని వారి నుంచి లక్షలు వసూలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఇతర డాక్టర్ల లైసెన్సుల ద్వారా వైద్యం అందిస్తున్నట్టు తెలిసింది. కాగా KPHPలోని టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో కూడా అక్రమ సరోగసి కేసు నమోదైనట్టు సమాచారం. ఇక విశాఖ సెంటర్లో తనిఖీలు చేసిన గోపాలపురం పోలీసులు అక్కడి రికార్డులు పరిశీలించారు. మేనేజర్ను అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించారు.